ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శివాలయంలో భక్తులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఖమ్మం జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటా ధ్యాన ప్రచారం. ఏలూరులోని సాయిబాబా గుడిలో 41 రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం కార్యక్రమం. వనపర్తి జిల్లా పీర్లగుట్టలో విజయవంతంగా 11 వారాల ధ్యాన దీక్ష కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలో అద్భుతంగా ఇంటింటా ధ్యాన కార్యక్రమం. ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్లోని పోలీస్ బెటాలియన్లో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలోని మీనాంబరం శివాలయంలో పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ కసిరెడ్డి, స్నేహలత రెడ్డిలో. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఎంతో అద్భుతంగా ధ్యాన గీతాలను ఆలపించి భక్తులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి, ఊరుకొండపేట మాస్టర్లు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోతుందని తెలియజేశారు. మనలో జ్ఞానం పెరుగుతోందని, విషయాల పట్ల అవగాహన పెరుగుతుందని, మన ప్రవర్తన మారుతుందని వివరించారు. అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ధ్యానం ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం అన్నది ఎంతో గమనించుకోగలుగుతాము. ఎందుకంటే నేనైతే చాలా గమనించుకున్నాను. ధ్యానం ముందరంతా ఒక జీవితం ఒకలాగా ఉంటుంది, మన అవగాహన ఒకలాగా ఉంటుంది, మన బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, మనం అర్థం చేసుకోవడం ఒకలాగా ఉంటుంది. మనం ఎంతసేపు ఈ 2 కళ్ళకి కనిపించేదే అంతంత మటుకే ఒక పరిమితులలోనే ఉండగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానం పెరిగే కొద్దీ పరిమితులు దాటి ఆలోచన చేయటం, పరిమితులు దాటి గమనించటం అన్నది చాలా అద్భుతంగా జరుగుతుంది. మన విషయాలు ఎలా అయితే శ్రద్ధ, సబూరి అని బాబా వారు చెప్తారనమాట. కానీ అది కొంతవరకే అక్కడ మనం మననం చేసుకోగలుగుతాం. కానీ ఒక ధ్యానం అన్నది చేస్తే ఆ శ్రద్ధ, సబూరి, ఆ సహనము, శ్రద్ధ అన్నది ఎలా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎవరైతే తమ జీవితం, కుటుంబం పట్ల సంతృప్తిగా ఉంటారో వారే నిజమైన సంపన్నులు అని తెలియజేశారు. బుద్ధుడు, సత్యసాయిబాబా కూడా ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. అలాగే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతామని వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దాని పేరు ధ్యానము, ధ్యానము. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం అన్నాడు పత్రిజీ గారు. మౌనం వహించాలి. నోరు ఉంది కానీ ఎలా అంటే అలా మాట్లాడరాదు. మన యొక్క ఆత్మ భాష ఏదైతే ఉందో అది మౌనము. గాంధీజీ వారానికో రోజు మౌనం వహించాడు. మరి అద్భుతమైన మహాత్ముడయ్యాడు. మామూలు ఆత్మ మహాత్మ ఏంటంటే మౌనం వహించడం వల్ల.
అలాగే రమణ మహర్షి తన 12వ ఏటి అరుణాచల కుండలోకి వెళ్ళి సంపూర్ణంగా మౌనం వహించాడు. మామూలు రమణుడు అనేవాడు అద్భుతమైన రమణ మహర్షి అయినాడంటే దానికి కారణం మౌనం. మౌనానికి ప్రతీక మౌన మహర్షి. అలా ప్రతి ఒక్కరూ తను సాధన చేయాలి. వాళ్ళ ఫోటోలు పట్టుకొని ముక్కడం వల్ల ఏమీ రాదు. వాళ్ళు చేసిన విధంగా మనము ఆచరణ చేయాలి. మనము కూడా మహానుభావులు అవుతాం. వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ పద్మమ్మ నివాసంలో 11 వారాల ధ్యాన దీక్ష కార్యక్రమం పీఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యాన మిత్రులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో ఇంటింటికి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ అద్భుత శక్తి గురించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కారేపల్లి మండలంలోని పలు ఇళ్లలో, స్కూళ్లలో, దేవాలయాల్లో ధ్యాన ప్రచారం జోరుగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా ఖమ్మం పీఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టత, పిరమిడ్ల శక్తి గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇందులో మండల కన్వీనర్లు, పిరమిడ్ మాస్టర్లు స్వరాజ్యలక్ష్మి, సుజాత, జ్యోతి, గోపీరామ, ముత్తులింగం, రూప, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో 41 రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం, పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 12వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు అష్టాంగ మార్గం అనే అంశం గురించి కొత్త ధ్యానులకు చక్కగా వివరించారు. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలమని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, సావిత్రి, రామ్మూర్తి, కొత్త ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. దాన్ని ఎవరు ఏం చెప్పవసరం, మనం ఎవరికి పెట్టవసరం లేదా మాకు కలిసి వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పవసరం, చక్కగా దాచేస్తారు. మీరు కష్టం వస్తేనో, నష్టం వస్తేనో, బాధలు వస్తేనో ఏం చేస్తాము, అందరికీ చెప్పుకుంటారు. ఊరు అంతా మీరు బాధపడతా ఉంటారు. కానీ ఏదైనా సరే మనమే సృష్టించుకున్నాము. దీన్ని ఎలా సృష్టించుకున్నాము చెప్పండి. మన వాస్తవానికి మనమే అద్భుత విద్య జయ జయ హో, జ్ఞాన విద్య జయ జయ హో, దివ్య జ్ఞాన విద్య జయ జయ హో, జయ హో జయ హో.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలో పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి నాగేంద్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను వినిపించి వాటి అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మంది అంటుంటారు నేను ధ్యాన స్థితిలో ఏటి వరకు పోయినా నాకు అర్థం కాలేదు. అర్థం అయ్యేది ఇదే, ఏది బయట కనపడేటివి వినపడేటివి కాదు. నీ లోపల నీకు దానికి ఎలా సంవేదనలు వస్తున్నాయా రాదా అనే దాన్ని బట్టే నువ్వు తెలుసుకోవచ్చు. నీకు ఏ బాధ కలగలేదంటే నీకు సిద్ధికి నువ్వు దగ్గర అయిపోయావని లెక్క. ఏ భయము నీలో కలగలేదంటే నీలో సిద్ధి కలిగిందనే లెక్క. కాబట్టి మామూలు సిద్ధులు కాదు. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రకామ్య, ప్రాప్తి, వశిత్వ, ఈశత్వ అని ఈ అష్టసిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధులు కాదు. ఈ సిద్ధి వేరు, ఇది యోగ సిద్ధి. ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్లోని పోలీస్ బెటాలియన్లో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ పాల్గొని కానిస్టేబుల్స్కు పోలీస్ అధికారులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం విశిష్టత గురించి వివరించారు. ధ్యాన సాధనతో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, దీంతో ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరని తెలియజేశారు. ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పోలీసులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. मन जेकोसी जिनस भी रखानी मन शून्य कलापर गोटे जिन जापर छोटिया गप कहीकि क्लोज करवा. गौतम एमती ध्यान प्रचार करते जनाबा भाई गोटे पूरा बड़ बेपारी था से गाँव में दीटा पुओ सबुदिन जाकि ध्यान में बसुले. ध्यान में बसिक 2 घंटा 2 घंटा 3 घंटा से ध्यान में बसुँच. बापा भाविला ये कौन गौतम बुद्ध मो पुओ जाक नहीं बसई देकी अळुआ कर काम धाम करुले मैंने से कम कर बेपार बाड़ी कर टाइम पाइले से घंटा लगे घर बस शांति बस आखि बंद कर भाविला गौतम बुद्ध समस्त को आसी गाँव में समस्त खराब कर दौर कहीं पूरा बुढ़ा रागिकी पूरा गोटे दिन गला से ध्यान प्रचार चलता बुद्ध भगवान ये सब सिमती ध्यान में बसुले जाकि मनीषा कौन करी रागिकी पूरा गला बुद्ध कौन कही कौन कहार से राग था कौन कथा कि ना जाकि बुद्ध भगवान ध्यान में बसला बेलू जाकि मुहर तुम्पीदेव एत रागिकी मो पुओ खराब कर दौर गाँव समस्त बलुआ करदे बसई दौर गौतम बुद्ध आखि खोली पोछीदेव पोछिकी हसब आ कौन कहार अच्छी कि पचार से हसर मिनिंग हो कौन कहार अच्छी कि से कह कौन कह से रागी पूरा पोछिकी पलैब घर. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. క్లాస్ ఇచ్చేసినారు. సెంటర్ అంతా పరిచయం. ఇంకా నువ్వు వేరేస్తావన్నట్టు ఇంకా మేము కూడా కొంచెం ఆ రోజు ఎప్పుడైతే నేను ఎంటర్ అయినానో ధ్యానంలోకి వచ్చినా కదా, వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఆ రోజు ఏమో కూర్చున్న బాగా మీ అందరిలా. 2వ రోజు 2 దయాలు కాను, 2 బాగా దయాలు పిశాచులు 2 చేతులు తెల్లగా. మళ్ళీ అట్లా రాత్రి ఎవరు ఎదవడద్దు. మనం చేసుకున్న కర్మే మనకి చాచాలి. నోరు తలకాయతో బుర్ర ఉంటుంది కదా, ఆ బుర్రే నోరు తెలిసేది. అట్లా ఆ బుర్ర కాళ్ళు కడుపు లేదు అన్ని బర్రెముకలు.
ఇంటింటా ధ్యానం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కావల్లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోట తిరుపతమ్మ ఇంటి వద్ద ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోలయ్య ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అపర ఘంటసాల రామచంద్ర తన అద్భుత గాత్రంతో అందరినీ అలరించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు కృష్ణారెడ్డి, తిరుపతమ్మలు తమ ధ్యాన అనుభవాలను వివరించారు. ఆ తర్వాత జ్ఞానదాతలను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అనంతరం శాంతినగర్ ఏరియాలో శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి చైతన్యం కల్పించారు. తిరుపతి జిల్లా కిలాగరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు కోటేశ్వర్ రెడ్డి, రవిరాజ్, సురేష్, లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి జిల్లా మాస్టర్లు 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు ఒక 6 నెలలుగా మనకి ధ్యానం బాగా నాకు కుదిరి రోజు 3 నుంచి 5 వరకు ధ్యానం చేస్తున్నాను. రోజు నాకు ఈ ధ్యానంలో ప్రతి కనపడి ఆయన కనపడినాడు. అదే మాకు అంటే నేను యూట్యూబ్లో ద్వారా చూసి ఆయన ఎన్నో మందికి ధ్యానం చెప్పేదాని కోసం ఇంటికి వెళ్ళి చెప్పుకున్నారు. అది నేను యూట్యూబ్లో ఛానల్లో చూసి తెలుసుకున్నాను. స్వామి అందరినీ చూసుకున్నాడు, అందరినీ చూసుకోవడానికి నేను బాగుపోయినాను. అప్పుడు నాకు వచ్చే నాకు ఎదురుగా నిలబడే ధ్యానంలో నేనే మీకు వస్తానని సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 188వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మనలోంచి మానసిక, శారీరక తత్వాలు వదిలి వెళ్లిపోయినప్పుడు మనలో స్వస్థత, శుద్ధత, పవిత్రత ఏర్పడతాయని తెలియజేశారు. ధ్యానం, సజ్జన సాంగత్యం చేస్తే పరిపూర్ణమైన ఆత్మ చైతన్యంతో ఉంటామని తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడు మనలో స్వచ్ఛత, ఎప్పుడు మనలో శుద్ధత, ఎప్పుడు మనలో పవిత్రత వస్తుందంటే నీలో ఉన్న ఈ శారీరక తత్వాలు, మానసిక తత్వాలు అనేటివి క్రమక్రమంగా నీకు వదిలేసి వెళ్ళిపోవాలి. సో పరిపూర్ణమైన ఆత్మ చైతన్యంగా నువ్వు నిలబడగలగాల అంటే నీ సాధన నీకు ఉపయోగపడాలి, నీలో ఉండే జ్ఞానం నీకు ఉపయోగపడాలి. సో సాధన జ్ఞానం దేనివల్ల వస్తుందంటే కేవలం ధ్యానము, సత్య సాంగత్యం వల్ల మాత్రమే అవుతుంది. అందుకే ఈ పని చేస్తాను, అర్థమైందా? సో ఈ పని చేయడం వల్ల శారీరకంగా శుద్ధత్వంగా వస్తుంది, మానసికంగా శుద్ధత్వం వస్తుంది, బుద్ధిపరంగా శుద్ధత్వం. సో ప్రతి వ్యక్తి కూడా పవిత్రంగా, పరిపూర్ణంగా, స్వచ్ఛంగా తయారు కావాలి. ఒక కడిగిన ముత్యం అంటేనే బాగా నీట్గా, తెల్లగా, స్వచ్ఛంగా బాగా ఉంటుంది. ఇంకా బాగా కడిగిన ముత్యం అంటే ఎలా ఉంటుందంటే అంత పవిత్రంగా ఉంటుంది. సో నీ ఆత్మ చైతన్యం అనేది అంత పవిత్రంగా ఉండాలి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 365 రోజులు 365 మాస్టర్ల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో 166వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సువర్ణమ్మ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత, లాభాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. ಬಲ ಅಂತಂದೇಳಿ ಭಾಳ ಒಂಥರ ಇದಾಯಿತು. ನಮ್ಮ ಮನೆಯವರು ನಾವು ಇಬ್ಬರು ಸೇರಿ ಕೂಡ ನಾವು ಧ್ಯಾನಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಆಮೇಲೆ ಒಂಥರ ಹೊಸ ಮೆಸೇಜ್ಗಳು ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. ಎಲ್ಲರೂ ಮೇಡಮ್ನವರು ಸರ್ಸ್ ಎಲ್ಲರೂ ಬಂದಾಗ ನನಗೆ ಮೆಸೇಜ್ಗಳು ಬರ್ತಾವ, ಏನಿದು ಮೆಸೇಜ್ ಅಂದರೆ ಏನು ಆ ಥರ ನನಗೂ ಹಂಗೆ ಯೋಚನೆ ಬಂದಾಗ ಧ್ಯಾನಕ್ಕೆ ಒಂದ್ಸಲ ಇದೇ ಥರ ಧ್ಯಾನ ಅಂದ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡ್ವಿ. ಆ ಥರ ಹಂಗೆ ಅನಿಸಿದಾಗನೇ ಒಮ್ಮೆ ಒಂಥರ ಕನ್ನಡ ವರ್ಣಮಾಲೆ ಅಕ್ಷರಗಳು ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ಕೊಂಡು ಕಣ್ಣು ಮುಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡಿನಿ.
ಕನ್ನಡ ವರ್ಣಮಾಲೆಗೆ ಆ ಥರ ಅನಿಸಿದ್ವು. ಆಮೇಲೆ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడి గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో పిఎస్ఎస్ఎం గంపలగూడెం మండలం ఆధ్వర్యంలో మార్చి 14న సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో జ్ఞానదాతగా ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు చెన్నకేశవరావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలోని పుల్లారెడ్డి నగర్లో గల శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో మార్చి 13న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బ్రహ్మశ్రీ తటవర్తి రాఘవరావుచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు మధు, సుమతి దంపతులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.